A can finish a work in 25 days and B can do the same work in 15 days. B worked for 10 days and left the job. A alone can finish the remaining work in how many days? ఏ అనే పర్సన్ ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 25 డేస్ టైం పడుతుంది. బి అనే పర్సన్ అదే వర్క్ కంప్లీట్ చేయడానికి 15 డేస్ టైం పడుతుంది. అప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది? టోటల్ వర్క్ ఎల్సిఎం ఆఫ్ 25, 15. 25, 15 యొక్క ఎల్సిఎం విల్ బి ద 75. ఎఫిషియన్సీ ఏమవుతుంది? అప్పుడు ఏ ఎఫిషియన్సీ 75/25 అంటే 3. బి యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుంది? 75/15 అంటే 5. ఇక్కడ మనకు ఇచ్చిన క్వశ్చన్ ఏముంది? బి వర్క్డ్ ఫర్ 10 days అండ్ లెఫ్ట్ ద జాబ్. ఏ అలోన్ కెన్ ఫినిష్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ అన్న. టోటల్ వర్క్ ఎంత? టోటల్ వర్క్ అనేది 75. బి అనే పర్సన్ బి వర్క్డ్ ఫర్ 10 days. బి వర్క్డ్ ఫర్ 10 days అంటే బి 10 days చేసినప్పుడు బి యొక్క ఎఫిషియన్సీ విల్ బి ద 5. 10 × 5 50 అండ్ టోటల్ 75లో 50 parts కంప్లీట్ అయింది. బి ఒక్కటి చేశాడు. బి లెఫ్ట్ ద జాబ్ అన్నట్టు. బి 50 parts చేసి లెఫ్ట్ ద జాబ్ అన్నాడు. రిమైనింగ్ పార్ట్స్ కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఏది? ఎంత ఉంది? 75 - 50 = 25 parts. ఇక్కడ మనకి ఏ ఎఫిషియన్సీ తెలుసు. ఏ ఎఫిషియన్సీ 3. వర్క్ ఎంత? 25. డేస్ కావాలి అంటే 25/3. 3 8 24 1/3 days. రిమైనింగ్ వర్క్ అనేది 8 1/3 daysలో కంప్లీట్ అవుతుంది.